నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. మేడారం సమ్మక్క సారక్క జాతరపై మీడియాతో మంత్రి సీతక్క. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది అని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది సమ్మక్క సారక్క జాతర జనవరి 22 నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. తాత్కాలిక పనులతో ఇప్పటివరకు జాతర పనులు జరిగాయి. ఈసారి కొత్త ప్రణాళికలతో పనులు చేపట్టి జాతర రూపు రేఖలు మార్చుతాం అని చెప్పారు. శాశ్వత పనులు చేస్తున్నాం. జంపన్న వాగు, రోడ్ల వెడల్పు, అభివృద్ధి పనులు చేస్తాం. స్మృతి వనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. 12,000 మంది పోలీస్ సిబ్బందితో జాతర బందోబస్తు జరుగుతుంది అని, 13వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతాం అని చెప్పారు. మంత్రి సీతక్క. పంచాయతీ రాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలు అవుతుంది. పనుల జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. పంచాయతీ రాజ్ శాఖలో 1,15,000 పనులు రేపటి నుంచి మొదలు అవుతాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, గొర్ల, మేకల షెడ్లు తదితర పనులు రేపటి నుంచి మొదలవుతాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసింది. పంచాయతీ పనుల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి. పంచాయతీరాజ్ శాఖ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రతి సంవత్సరం పనుల జాతరను చేపట్టడం జరుగుతా ఉంది. రేపు 22వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 1,15,189 పనులను గుర్తించడం జరిగింది. ఆ పనులకు 2,200 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ మరి ఆ పనులను చేపట్టేందుకు గాను కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పనుల జాతర చేపట్టడం జరిగింది. ఇందులో ఈ పనుల జాతరలో ముఖ్యంగా అంగన్వాడీ భవనాల నిర్మాణం దాదాపుగా 1,630,89 కోట్లతోటి ఈ యొక్క అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, మరి గ్రామ పంచాయతీలు 3,157 బిల్డింగ్లు, అదేవిధంగా 411 కోట్లతోటి ఇవి కూడా నిర్మాణం చేస్తున్నాం. వ్యక్తిగతంగా కూడా అక్కడక్కడ రైతులు, మహిళలు లేదా గ్రామస్తులు ఏదైనా పెట్టుకున్న వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా కోళ్ల షెడ్ల నిర్మాణం 100 కోళ్ల షెడ్ల నిర్మాణం చేస్తాము. గొర్రెలు మేకల షెడ్ల నిర్మాణం చేస్తాము. బావుల తవ్వకం చేస్తా ఉన్నాం. ఫామ్ పాండ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం. ప్రభుత్వ భవనాల్లో వర్షపు నీటి సేకరణ పిట్ల నిర్మాణం చేస్తాము. నీటి నిల్వ కుంటల నిర్మాణం, ఉమ్మడి భూములలో చేపల నిర్మాణం చెరువుల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఖండిత కందకాలు మరియు నీటి నిల్వ కందకాలు పెడతా ఉన్నాం. చెక్ డ్యాంలు, ఊటకుంటలు చేస్తా ఉన్నాం. నర్సరీల పెంపకం, ఈత మరియు ఇతరత్ర వ్యక్తిగత మొక్కల పెంపకం, అంతర్గత సిసి రోడ్లు, సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, అదేవిధంగా వాటర్ షెడ్ పనులు టోటల్ గా 1,15,189 పనులకు 2,200 కోట్లను ఈసారి ఈ యొక్క 2025 పనుల జాతర 2025 లో మరి ప్లాన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మేమందరూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, రాజ్యసభ మెంబర్లకు మా శాఖ నుంచి ఈ యొక్క పనుల జాతరలో పాల్గొనాలని వ్యక్తిగతంగా నేను కూడా లెటర్స్ రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీడియా ద్వారా కూడా మా ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పనులను మేము గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించుకొని లాస్ట్ ఇయర్ నుంచి ఇలా పనుల జాతర 2024 కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 2025 లో కంప్లీట్ ఇది కూడా చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని పేరున విజ్ఞప్తి చేస్తూ